ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం రండి. 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు కర్బూజా సన్ఫ్లవర్ గింజలు, 1 కప్పు వాల్నట్స్, 1/2 కప్పు కిస్మిస్, 1 కప్పు గింజలు తీసుకున్న ఖర్జూరా అవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు బాదం పప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి 1 కప్పు సన్ఫ్లవర్ గింజలు, కర్బూజా గింజలు వేసి బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం జీడిపప్పు, బాదం పప్పు వేసుకున్న బౌల్లోనే అవి కూడా వేసుకోవాలి. వేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి 1/2 కప్పు వాల్నట్ సీడ్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే 1/2 కప్పు గసగసాలు వేసి ఒకసారి కలుపుకొని మనం జీడిపప్పు వేసుకున్న బౌల్లోనే అవి కూడా వేసుకోవాలి. వేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని జీడిపప్పు వేసుకున్న బౌల్లోనే వేసుకోవాలి. వేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి 1/2 కప్పు సన్నగా కట్ చేసుకున్న కిస్మిస్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా తీసుకున్న జీడిపప్పు బౌల్లోనే అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక మనం గింజలు తీసుకున్న ఖర్జూరా 1 కప్పు వేసి లో ఫ్లేమ్ మీద బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్యాన్ గాలికి పెట్టేసుకొని మొత్తం కలిసినట్టు చేత్తో బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగా మెత్తగా చేసుకున్న ఖర్జూరాని అందులో వేసి బాగా కలిసినట్టు కలుపుకోవాలి. నేను 1 కప్పు ఖర్జూరానే వేసాను కదా, మీకు కావాలంటే ఇంకో 1/2 కప్పు ఖర్జూరా వేసుకోవచ్చు. వేసుకొని ఈ విధంగా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే లడ్డూలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ విధంగా కలుపుకున్నాక లడ్డూలు అనేవి నేను ఈ సైజులో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 10-15 రోజులు నిల్వ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా లడ్డూలు వచ్చాయో. మరోసారి ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా. 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు వాల్నట్స్, 1 కప్పు ఖర్జూరా, 1 కప్పు సన్ఫ్లవర్ కర్బూజా గింజలు, 1/2 కప్పు కిస్మిస్. అంతే, ఎలా ఉందో